పాడు కళ్ళన్నీ నాకే వస్తాయిరా బాబు. మా కర్రోడికి నేను ఏదో పెట్టానంట, అది తినింది, నాక పడిపోయింది, మళ్ళీ లేవలేదంట. నాకు భయం వేసింది. అంతే, ఉలిక్కి పడలేతే ఏముంది. టైం చూడండి ఒకసారి, నేను లేచింది 4:30కి, ఇప్పుడు ఇంత అయింది. నిద్ర పట్టలేదు నాకు. మామూలుగా అయితే మనం 8 గంటలకి కదా లేసేది. 3 నీళ్ళు తాగితే కానీ గుండె దడ తగ్గలేదురా. చలికి ఒక్క చొక్క ఒంటి మీద పెడితే నెట్టుందో. అమ్మ చూడు 5 గంటలకు కల్లాపు కూడా చల్లుతుంది. చుట్టుపక్కల జనాలు ఎవరైనా లేసారేమో అని చూస్తే ఊరు లేవలా. మా అమ్మాయి ముందు చలి కొట్టదు. అమ్మ కారు మంద కాదురే, పక్కన వాళ్ళు అక్కడ పెట్టుకున్నారంత. మనకు ఒక్క బండి కూడా లేదు, కొందాం ఈ సంవత్సరం అన్న. అమ్మ ఇంట్లోకి వచ్చేలోపు నేను లేచాను అనుకో, అంట్లు కడగనిద్దని మళ్ళీ ముసుగేసుకొని పడుకున్నా. చీకట్లో నేను కనపడాలంటే పల్లి గిల్లు ఇచ్చాల్సిందే, లేకపోతే కానరాను. 5 గంటలకు ముసుగేసి 7 గంటలకు లేసా. ఉంది కదా ఇంట్లో పాలు కలిపి ఇవ్వమంది, సో ఈ పౌడర్ వేసి కలిపిచ్చేసా. వీడియోలో కామెంట్ పెట్టారు కదా, మీకు ఇంకో అక్క ఉందా అని. నాకు సొంత పెద్దమ్మ కూతురు. పెద్దమ్మ లేదు, చనిపోయారు. ఇప్పుడు బాగాలేదు కదా, మనం తీసుకురావాలి. మా పిన్ని అయింది కదా, పిన్ని ఈజ్ మరో అమ్మ. చిన్నప్పటి నుంచి మా అక్క మా ఊర్లోనే పెరిగింది, కాకపోతే మా తాతోళ్ళ ఇంట్లో ఉంటుంది. అమ్మను పుట్టినూరులోనే వాళ్ళ బాగా ఇచ్చిన కాబట్టి ఎన్నే ఉందన్నమాట. మా అమ్మ వాళ్ళ జనరేషన్ మొత్తం అక్కలు చెల్లెళ్ళే. ఫ్రెండ్స్ కూడా అందరు సిస్టర్సే ఉన్నారు తెలుసా. నాకు ఒక్క బావ కూడా లేడు. ఉన్నారు కొంతమంది, కాకపోతే వాళ్ళందరూ సంకనేసుకునే వాళ్ళు, చిన్నపిల్లలు. అక్కయ్య కోసం ఆవిరి కుడుములు చేస్తున్నాను నేను. దోశ పిండిని ఇడ్లీకి వేస్తాం అనమాట, కాకపోతే మినపప్పు ఎక్కువ వేసి రుబ్బుకుంటాం అంతే. నెయ్యి వేసుకొని తింటే బాగా బలం అంట తెలుసా. ఇడ్లీ పాత్ర మా నాయనమ్మ కొనుక్కుందంట, ఇంకా ఉంది మా ఇంట్లో. నాయనమ్మ చచ్చిపోయింది కానీ ఇడ్లీ పాత్ర మాత్రం పోలా, సాఫ్ట్ గా వచ్చేది తెలుసా. అని మా అక్క 4 తినింది, నేను మాత్రం మిగతా అన్ని తినేసా. గోంగూర పచ్చడి నా కోసం అని చేసుకున్నా, అది పచ్చడి కాస్త చారైంది. అమ్మ వచ్చి టేస్ట్ చూసి తిట్టకుండా తిట్టింది. అంతే, కోపం వచ్చింది, ఇంక పైకి వెళ్ళిపోయా. నాకు ఫ్యాషన్ కంటెంట్ ఒకటి ఉంది కదా, దాన్ని చేసేసుకున్నాను. బ్లాక్ సారీస్ లో నేను భలే క్యూట్ గా ఉన్నా కదా, అలా అనుకోవాలరా, లేకపోతే బతకలేము.